హాయ్! నమస్తే. ఒక చిన్న మాట. సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన కాడి నుంచి పిల్లలతో బయటకి వెకేషన్స్‌కి ఎక్కడికి వెళ్ళాలా అని వెతుకుతూ ఉంటే, విజయవాడ టు మంగళగిరి హైవే రూట్‌లో ఆత్మకూరు దగ్గర హ్యాపీ రిసార్ట్స్ అన్నది చాలా బావుందండి. అక్కడ కాటేజెస్ ఉన్నాయి. అట్లాగే అక్కడ ఫంక్షన్ హాల్స్ కూడా ఉందండి. ఆ ఫంక్షన్ హాల్‌లో కూడా వాళ్ళు పెద్ద పెద్ద మ్యారేజ్ ఫంక్షన్స్ అయి చేసుకోవచ్చు. రిసెప్షన్స్ అని అవన్నీ కూడా చేసుకోవచ్చు. అట్లాగే మనకి రూమ్స్ తీసుకొని కాటేజెస్ ఉన్నాయి. చాలా అంటే చాలా బావుంది. అక్కడ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్తుంటే అన్నీ దేవుడి విగ్రహాలేనండి. అంటే వినాయకుడు, కృష్ణుడు, అట్లాగే ఆంజనేయ స్వామి, సాయిబాబా ఇట్లాగ దేవుళ్ళని ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క దేవుడితోటి మనకంతా అక్కడంతా కూడా చాలా పీస్‌ఫుల్‌గా మంచి వైబ్రేషన్స్ మాట అండి మనకి వచ్చేటట్టుగా చాలా బావుంది. అలాగే ఎంతో నీట్‌గా, హైజీనిక్‌గా ఉంది. తీసుకునే వాళ్ళ స్టాఫ్ కూడా చాలా పొలైట్‌గా ఎంతో మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారండి. అక్కడ ఈ వెడ్డింగ్ చేసుకునేవాళ్ళు, అలాగే బర్త్‌డే పార్టీస్ చేసుకునేవాళ్ళు ఎవరికైనా సరే ఫోటో షూట్స్ చేసుకుంటాం. ఈ మధ్యన ఒక ఫ్యాషన్ అయింది కదండీ! దానికి కావాల్సిన థీమ్స్ అన్నీ కూడా అక్కడ అమర్చి ఉన్నాయండి. వాళ్ళకి కావాల్సిన నచ్చినట్లుగా ఫోటో షూట్ చేసుకోవచ్చుమాట. అది కూడా చాలా బావున్నాయి. అవన్నీ దాటుకుంటూ మనము ఈ స్విమ్మింగ్ పూల్‌కి వెళ్ళాలన్నమాట. ఈ స్విమ్మింగ్ పూల్‌లో మనము వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అంటే అక్కడ మనకి పర్ హెడ్‌కి 1 అవర్‌కి రూ. 200 చార్జ్ చేస్తున్నారండి. 1 అవర్‌లో మనము మళ్ళీ బయటికి వచ్చేసేయాలన్నమాట. ఈ గేట్ వెంబడ లోపలికెళ్తే స్విమ్మింగ్ పూల్ ఏరియా మనకి వస్తది. ఇది కూడా చాలా నీట్‌గా ఉందండి. మెయిన్ ఏంటంటే పిల్లలు ఆడుకోవడంతోటే కాకుండా అక్కడ ఉన్న ప్రెజెన్స్ అంతా కూడా చాలా ఏమంటారంటే ట్రెడిషనల్‌గా ఎంతో పీస్‌ఫుల్‌గా అంటే మనం ఏదో వెళ్ళాము, ఆడుకొని వచ్చేసాము అన్నట్టు కాకుండా మైండ్ ఫ్రెష్ అవుతుందండి. అట్మాస్ఫియర్ అంతా కూడా అంత పీస్‌ఫుల్‌గా ఉంది. అలాగే అక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా పొలైట్‌గా రిసీవ్ చేసుకుంటున్నారు. మెయిన్ సెక్యూరిటీ అండి. ఎంత బావుందంటే మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అంత బావుంది. స్విమ్మింగ్ పూల్‌కి ఆపోజిట్‌లో నందీశ్వరుడు ఉన్నారండి. ఆయనకి ఎదురుగా శివుడు. మధ్యలో స్విమ్మింగ్ పూలు. చూడండి మనం ఎక్కడ స్నానాలు చేస్తున్నామో. అవన్నీ ఆలోచించుకొని మనం చూస్తుంటే కూడా ఏంటో నాకైతే చాలా మైండ్ చాలా ఫ్రెష్ అయింది. అట్లాగే చాలా రిఫ్రెష్‌గా ఫీల్ అయ్యాను. పిల్లలు ఆడుకోవడంతో పాటు అక్కడ ఆ చెట్లు, ఆ దేవుళ్ళు అవన్నీ కూడా చూస్తుంటే వాళ్ళకి కూడా కొంచెం వేరే భావనలు రావు కదండీ! మ మగపిల్లలైనా, ఆడపిల్లలైనా ఎవరికైనా వేరే స్విమ్మింగ్ పూల్‌కెళ్ళాము, ఏదో చేశాము అని ఏదో ఆడుకొని వచ్చేసాము కాకుండా, ఏదో ఒక ట్రెడిషనల్ ఫీల్‌లో ఉంటారన్నమాట. ఏదో పుణ్యక్షేత్రానికెళ్ళినట్టుగా. అలా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బావుందండి. వాటర్ కూడా చాలా నీట్‌గా ఉందండి. ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతుంది. ఆ వాటర్ కూడా ఫ్రెష్ చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే అక్కడ పిల్లలకి, పెద్దలకి వేరే వేరే పూల్స్ ఉన్నాయండి. 4-6 ఫీట్ వరకు ఉన్నది ఒక పూల్ స్విమ్మింగ్ పూల్ అయితే, చిన్న పిల్లలకి 3 ఫీట్‌లో కూడా ఒక చిన్న పూల్ ఉందండి. ఆ పూల్‌లో చిన్న చిన్న పిల్లలు 2 ఇయర్స్, 3 ఇయర్స్ పిల్లల్ని కూడా చక్కగా తీసుకొచ్చి ఆడిస్తున్నారు. దానికి వాళ్ళకి అన్నీ కూడా హెడ్ క్యాప్స్ అని, కావాల్సిన ఆహ్, రౌండ్ బెలూన్స్ అని, అలాగే అన్నీ కూడా ఇస్తున్నారు. చాలా బావుంది పిల్లలు ఆడుకునేటానికి. చాలా నీట్‌గా ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. మెయిన్ ఏంటంటే చాలా పద్ధతిగా స్విమ్మింగ్ పూల్‌లోకి వెళ్ళాలి, స్నానం చేయాలంటే ముందు మనం ఫ్రెష్ అయ్యి స్నానం చేస్తేనే ఆ పూల్‌లో దిగాలి. అది కూడా ఆ థీమ్ కూడా నాకు నచ్చింది. డైరెక్ట్‌గా పూల్‌లో నుంచి దిగిపోవడానికి లేకుండా మనము డ్రెస్ చేసుకున్నాక స్నానం చేసి పూల్‌లో దిగాలన్నమాట. ఆ స్విమ్మింగ్ పూల్ పక్కన కాటేజెస్ అండి. ఈ కాటేజెస్ లోపలికి వెళ్తే అక్కడ కూడా ఫోటో షూట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా కాకుండా ఒక్కొక్క మామిడి చెట్టుకి రౌండ్‌గా చక్కగా పెద్ద పెద్ద చెట్లండి. అవి ఎప్పుడెప్పుడియో అయ్యుంటాయి నిజంగా. ఆ చెట్లకి చుట్టూ చక్కగా సిమెంట్‌తో చప్టాలా కట్టేసి, దానికి ఒక ఉయ్యాల కట్టారండి. నిజంగా ఒక్కో చెట్టుకి ఒక ఉయ్యాలమాట. ప్రశాంతంగా అక్కడొక చక్కగా ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని, పాటలు వింటూ, లేదంటే మనకి నచ్చినది వినుటూ, అలాగే ఏదైనా ఇంకా కొంచెం ఇష్టమైన వాళ్ళకి ఏ బుక్స్ అయినా చదువుకుంటూ ఉంటే నిజంగా ప్లెజెంట్‌గా ఎంత బావుందోనండి నిజంగా. నాకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా నచ్చింది. నిజంగా అలాంటి ప్లేస్‌లో మనము ఊహించుకుంటాం గానీ, ఎంతో దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో ఖర్చు పెట్టుకొని వెళ్ళేదానికంటే, దగ్గరలో ఉన్న ఈ ప్లేస్‌లని కూడా మనం వెళ్లి ఎంజాయ్ చేయాలి కదండీ! పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. అది కాకుండా అక్కడ ర్యాబిట్స్‌ని పెంచుతున్నారండి. ప్యారెట్సు అట్లాగే పావురాలు
అవన్నిటిని కూడా చిన్న చిన్న వేసి పెంచుతున్నాను. అంటే సమ్మర్ కదా కొంచెం తక్కువ ఉన్నాయి, లేకపోతే అవి కూడా చాలా ఎక్కువ ఉంటాయంట. అవి కూడా చాలా మెయింటైన్ చేస్తున్నారు. మొన్న వర్షం పడింది కదండి 3 రోజుల క్రితం నుంచి, దానివల్ల కొంచెం ఈ ఆకులన్నీ రాలి అట్లా ఉంది, కానీ లేదంటే ఇంకా నీట్గా ఉంటుంది అని చెప్పారు వాళ్ళు. కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. వెళ్ళి ఒకరోజు స్పెండ్ చేయాలి అనుకున్న వాళ్ళు మన ఇష్టం అండి, ఒక రోజైనా 2. నాకైతే ఒక రోజైతే సరిపోతుంది అనిపించింది వెళ్ళి స్పెండ్ చేయడానికి ఆ కాటేజ్లో. లేదు దగ్గర వాళ్ళు అయితే చక్కగా ఆఫ్టర్నూన్ నుంచి వచ్చి లంచ్ చేసి వచ్చేసి ఆ స్విమ్మింగ్ పూల్లో 1 అవర్ స్పెండ్ చేసి ఈ మిగిలిన ప్లేస్ అంతా చూసుకుని వెళ్ళిపోవచ్చు అన్నమాట. నిజంగా ఎంత సింపుల్గా ఎంత నీట్గా ఈ మెయింటెనెన్స్ ఉంది చూసారు, చాలా బాగుందండి. నిజంగా ఒకసారైనా వెళ్ళి చూడండి. ఎందుకంటే ఎక్కడెక్కడికో ఊటీ, కొడైకెనాల్ ఇవన్నీ వెళ్ళి మనం అంతంత ఖర్చులు పెట్టుకుని వెళ్ళేదానికంటే ఇలా చిన్న చిన్న ప్లేసెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్ ఏంటంటే అక్కడ గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఆ గ్రీనరీలకి నాకైతే చాలా నచ్చింది. మెయిన్ సెక్యూరిటీ అండి. మనం ఆ కాటేజ్లో రూమ్ తీసుకుంటే పిల్లల కోసం మనం కంగారు పడి వాళ్ళని గార్డెన్ ఏరియాకి తీసుకెళ్ళాలి, లేకపోతే ప్లేయింగ్ ఏరియాకి తీసుకెళ్ళాలని భయపడుతూ ఉంటాం కదా, వాళ్ళని వదలలేము. మనమేమో కాటేజ్లోంచి బయటికి వెళ్ళి తీసుకెళ్ళాలంటే ఇబ్బంది పడతాం. ఇది అలా లేదండి, మనం రూమ్లో ఉండగానే పిల్లల్ని చక్కగా ఆడుకోవడానికి వదిలేయచ్చు అన్నమాట. అంత సెక్యూర్డ్గా ఉంది. ఆ ప్లేస్లో కూడా పక్క పక్కనే ఉయ్యాళ్ళు, జారుడుబళ్ళు, పిల్లలు ఆడుకోవడానికి ర్యాబిట్స్ ఇవన్నీ కూడా అన్నమాట. పిల్లలు కూడా ఏంటంటే బోర్ ఫీల్ అవ్వరు. మనం ఏదైనా కాటేజెస్కి బయట ఊర్లకు వెళ్తే మనము సెక్యూర్డ్గా ఫీల్ అవ్వి పిల్లల్ని వదలలేం కదండి. ఏదైనా ఒక ఏరియాకి తీసుకెళ్ళాలంటే అమ్మో ప్లేయింగ్ ఏరియా ఎక్కడో ఉంది అని మనకే స్పెండ్ చేసుకోలేము, పిల్లలతోటి స్పెండ్ చేయలేము అన్నట్టు ఫీల్ అవుతుంటాం కదా. ఇక్కడ అలా లేదండి, చాలా బాగుంది. చక్కగా పిల్లల్ని ఫ్రీగా వదిలేసేయచ్చు, వాళ్ళు ఆడుకుంటారు, మన పనులు మనం చేసుకోవచ్చు అన్నమాట. అంత ఫ్రెష్గా ఉంది. చాలా అంటే చాలా నచ్చిందండి నాకు. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇంత దగ్గరలో ఉన్న ప్లేస్ని మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఎన్నో లక్షలు ఖర్చులు పెట్టుకొని దూరం దూరం వెళ్తున్నాం, కానీ ఇలాంటి ప్లేస్ని మనం దగ్గరున్న కూడా చూసుకుంటే మనకి టైము కలిసి వస్తుంది, అమౌంట్ తక్కువ అవుతుంది కదండి, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. అది మాట నేను చెప్పేది. చూసారండి ఇక్కడ ఉయ్యాలలు, ఇక్కడ చూసారా ఉయ్యాల బల్ల ఉంది పిల్లలు ఆడుకోవడానికి, అట్లాగే జాడు బల్లలు ఇవన్నీ మాట. ఈ పిల్లల ప్లేయింగ్ ఏరియా మాట. ఇది కూడా కింద మట్టి ఇసుక ఏమీ లేకుండా మొత్తం ఫ్లోరింగ్ చేసి ఉండటం వల్ల చాలా పిల్లలు ఆడుకుని ఎంజాయ్ చేస్తారు. ఇదంటే వర్షం పట్టడం వల్ల అట్లా ఆకులై పడి ఉన్నాయి, కానీ లేదంటే అసలు ఇంకా నీట్గా ఉంటుంది. ఇంకోటి అబ్జర్వ్ చేశారా, ఇక్కడ అన్ని పెద్ద పెద్ద మామిడి చెట్లు అండి. ఆ మామిడి చెట్లకి ఎన్ని కాయలు ఉన్నాయో, ఇప్పుడు సీజన్ కదా. ఈ గేట్లోంచి మనము బయటికి వచ్చేస్తే ఎదురుగా చూసారా ఓం అని రాసింది. ఓము ఈశ్వర్ అల్లా, బాగుంది కదా. ఇది కూడా చాలా బాగా నచ్చిందండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. మళ్ళీ గేట్కి మళ్ళీ ఇటువైపు ఒక రూటు. ఈ రూట్ నుంచి మనము బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ మనకి వచ్చేది డైరెక్ట్గా వెల్కమ్ అని రాసుంది. వెల్కమ్ అని గబుబా లోపలికి వెళ్ళిపోతారేమో, ఎవరు లోపలికి రాకూడదని మళ్ళీ కింద రాసుంది. చూసారా, అదేంటంటే జస్ట్ షోగా పెట్టారు. వీళ్ళేమో లోపలికి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నారు, నాకు కిందకి ఆప్షన్ రాశారట. ఇది చూసారా, ఈ పెద్ద హాల్ వచ్చి ఫంక్షన్ హాల్ అండి. చాలా పెద్ద హాలు. ఇది ఫంక్షన్ హాల్. ఏదో ఒక రాజ్ దర్బార్లా అనిపించింది నాకైతే. ఆ ఎదురుగుండా ఉన్న అమ్మాయి బొమ్మల స్వాగతం చెప్తూ ఆ సింహాలు చూసారండి, నిజంగా సింహాలు రాజసాన్ని ఉట్టిపడేటట్టుగా ఉన్నదండి. చాలా అంటే చాలా బాగుంది ఫంక్షన్ హాల్ మాట. ఇది పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయ్యి చేసుకోవడానికి, మ్యారేజెస్ ఏమన్నా అనుకోండి, మీ కెపాసిటీ, మీ పర్సన్స్ ఎంతమంది పెట్టి ఆ పర్సన్స్ని బట్టి కెపాసిటీని బట్టి ఫంక్షన్ హాల్ని మనం బుక్ చేసుకోవచ్చు. ఇది చాలా పెద్ద ఫంక్షన్ హాల్ అండి. ఈ ఫంక్షన్ హాల్ ఇక్కడ హ్యాపీ రిసార్ట్స్లోనే. ఇదంతా కూడా లోపల మాట అండి, ఏరియా అంతా చాలా బాగుందండి. చూసారా అలా సింహాలు నిజంగా బొమ్మలు నిలబడితే ఇక్కడ చూసారండి వాటర్ ఫౌంటైన్. ఈ బొమ్మలు నిజంగా జీవం ఉన్న కళలాగా ఉందండి, నిజంగా జీవకళ ఉట్టిపడేటట్టు ఉంది మాట. అంత బాగున్నాయండి. నాకైతే ఎందుకో మనసు అంతా ఎంత ప్రశాంతమైపోయిందో వీటన్నీ చూస్తుంటే. మీరందరూ ఇలాంటి ఎన్నో చూసి ఉండొచ్చు, కానీ ఇంత దగ్గరలో మనం ఇంత తక్కువ ఖర్చులో ఇంత మంచి ప్లేసులు ఉన్నాయి అనుకుంటే వీటిని కూడా మనము తెలుసుకోవాలి కదా. ఒక మెయిన్ గేట్ దగ్గర మనం చూపించింది ఏమో, అటువైపు ఎంట్రన్స్కి సింహాలు ఉంటే ఇటువైపు ఏనుగులు ఉన్నాయి, మరో పక్కన గుర్రాలు. చూసారండి రాజసం అంటే అలా ఉంది మాట, ఏదో రాజుల బిల్డింగ్ లాగా. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు.
అందుకే 1కి 10 సార్లు చెప్తున్నాను. నేను చూసింది మీ అందరూ కూడా చూస్తారని. ఇటు నుంచి మనం ఇంకా మరలా బయటికి వచ్చేస్తుంటే అక్కడ సాయిబాబా గారి గుడిలా పెట్టారు. అంటే చెప్తున్న దైవత్వం ఉట్టిపడేటట్టు ఎక్కడికెళ్ళినా మనకి బ్యాడ్ థింకింగ్, నెగెటివ్ వైబ్రేషన్స్ లేకుండా అంతా కూడా ట్రెడిషనల్‌గా మనకి పాజిటివ్ థింక్ వచ్చేటట్టుగా ఎక్కడికక్కడ దేవుళ్ళ విగ్రహాలు కనిపించేటట్టుగా పెట్టారన్నమాట అండి. దానివల్ల ఏంటంటే ఎంత ఇదైనా మనం ఏదో రిసార్ట్‌కెళ్ళాము, ఏదో తాగడానికెళ్ళాము, తిరగడానికెళ్ళాము అన్నట్టు కాకుండా ఇలాంటి వైబ్రేషన్స్ ఉంటే గనక మనం చేసే దాని పని కూడా పాజిటివ్ లెవెల్‌లోనే ఎళ్తాయి కదండీ! అందుకని చెప్తున్నాను. ఇదేమో పార్కింగ్ ఏరియా అండి. మన కార్స్ అయి పెట్టుకునే పార్కింగ్ ఏరియా. ఈ ఏరియా చుట్టూ ఎక్కడ చూసినా మామిడి చెట్లేనండి బాబు! చాలా బావుంది. మేము పార్కింగ్ ఏరియాలోకొచ్చేసరికి ఇంక తిరిగి ప్రయాణం పెట్టేసరికి ఆకాశం చూసారా ఎంత ప్రశాంతంగా ఎలా బావుందో క్లౌడీగా చాలా బావుంది కదండీ! అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ మేము ఆ రోజునంతా గడిపాము. మీ అందరికీ కూడా ఇష్టమైతే ఒక్కరోజు గడిపి చూడండి హ్యాపీ రిసార్ట్స్‌లో. చాలా అంటే చాలా బావుంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూసారా అండి? ఆకాశం చూసారా ఎంత బావుందో? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.